సంతానం లేదు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది, నాకు నువ్వే కుమార్తెగా సంతానంగా రామ్మ తల్లి అని మొక్కుతుంది. మొక్కేసరికి అప్పటికే ఈ భృగు మహర్షి వచ్చేస్తాడు ఆశ్రమంలో. వచ్చి దేవి ఏం కోరుకుంటున్నావు, జగన్మాతను ఏం కోరుకుంటున్నావు అంటే, నాకు సంతానం లేదు కదా, మనకు సంతానం లేదు కదా, అందుకోసం సంతానం కోరుకుంటున్నా అంటే ఏమని కోరుకుంటున్నా అంటే కుమార్తె కావాలంటే, చూసినావా స్త్రీలు కాబట్టి మీరు అదే కోరుకున్నారు, అదే పరమేశ్వరుడు కుమారుడు కావాలని ఎందుకు కోరుకోలేదని చెప్పి ఈ భృగు మహర్షి అంటాడు. భార్య కంకు తింటుంది. కంకు తిన్న తర్వాత అదే విషయంలో నేను ఋషులతోటి నేను ఛాలెంజ్ కాసిన, నేను ఇప్పుడే కైలాసం పొందినా, అది తేల్చేస్తాను నేను ఇప్పుడే అని చెప్పి కైలాసం బయలుదేరుతాడు. కైలాసం భూలోకం వదిలి కైలాసం వెళ్ళాలంటే భూలోకం వల్లనే మృత్యులోకం కనబడదు. అంటే భూలోకం వదిలేసరికి భూలోకంలో పిశాచం కనబడదు. పిశాచం మనతోటే ఆ భూతపేద పిశాచాలు ఉంటుంది, ఆ లోకం ఉంటుంది, మనతోటే ఉంటారు కానీ మనకు కనబడరు. మనకు ఎందుకంటే రక్తం నేత్రాలు పంచభూతాత్మ దేహంతో ఉంటాం మనం కాబట్టి మనకు ఈ నేత్రాలతోటి రక్తం నేత్రాలతోటి మనతోటి పిశాచాలు ఉంటాయి, ప్రేతాత్మలు ఉంటాయి, ఆత్మలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కానీ మనకు కనబడదు. ఎవరికి కనబడదు అంటే గ్రహాలు తక్కువ ఉన్న వాళ్ళకి భక్తులకు మాత్రమే వాళ్ళు కనబడతారు. మిగతా అందరూ ఎవరు కనబడరు. గ్రహాలు తక్కువ అంటే తొందరలో చనిపోయేవాడికి, తర్వాత భక్తులకు, యోగులకు కనబడతారు కదప్ప ఎవరు కనబడరు. అందుకోసం అప్పుడప్పుడు అరే అక్కడ దెయ్యం ఉంది, అక్కడ పిశాచం ఉంది అంటే నవ్వుకుంటారు కదా, అది ఆ గ్రహం తక్కువనోడు, లేకపోతే భక్తుడు మాత్రం చెప్పగలుగుతాడు అది. ఇదే విధంగా ఈయన ఈ భూలోకం వదిలేసరికి ఈ భూలోకంలో పిశాచ లోకం కనబడుతుంది, భూతపేద పిశాచాలు కనబడుతుంది. ఈ మానవులతోటి ఇంత భయంకరమైన పిశాచాలు ఉన్నాయి అనుకొని ముందుకెళ్ళేసరికి యమలోకం మీదకి వెళ్తుంటాడు. ఆ కూపాలల్లో ఈ పాపాత్మలు వేసి యమకింకర్లు కుమ్మేస్తుంటారు, ఆర్తనాదాలు వినబడుతుంటాయి. ఆ యమలోకం దాటుకుంటా ఈ భృగు మహర్షి భస్మ రుద్రాక్షలతోటి వెళ్తుంటాడు. భస్మ రుద్రాక్షలతో శివ పంచాక్షరి మంత్రం పఠిస్తూ మహాశివభక్తుడు కాబట్టి ఆ యమలోకం దాటుకుంటూ ఆ స్వర్గలోకం మీదకి వెళ్తుంటాడు. స్వర్గలోకంలో ఇంద్రాది దేవతలు అందరూ కూర్చొని కూర్చొనేసరికి భృగు మహర్షి వెళ్తుంటే భృగు మహర్షికి నమస్కారం పెడతారు, దేవతలని నమస్కారం పెడతారు. ఆయన ఆ స్వర్గలోకం దాటుతూ వెళ్తాడు. వెళ్ళేసరికి బ్రహ్మలోకం దాడతాడు, తర్వాత వైకుంఠం దాడతాడు, తీరా కైలాసం ప్రాకారం దగ్గరకు వచ్చేస్తాడు. కైలాసం ప్రాకారం కాడ రాగానే మొదటి ప్రాకారం కాడ ఎన్నో ప్రాకారాలు ఉంటాయి కైలాసంలో. మొదటి ప్రాకారం వచ్చేసరికి అక్కడ శివగణాలు ఉంటారు, భస్మ రుద్రాక్షలు ధరించి త్రిశూలం శివుడు ఎట్లా ఉంటారో అట్లనే చంద్రవంక ధరించి ఆ భస్మ రుద్రాక్షలు ధరించి ఆ శివగణాలు అట్లనే త్రిశూలంతో ఉంటారు, డమ్మరకం త్రిశూలంతో ఉంటారు. ఈయన పోయి నేను శివయోగిని, నేను మృత్యులోకం నుంచి వచ్చిన, నా పేరు భృగు మహర్షి, నేను శివభక్తుని అనేసరికి వాళ్ళు కొద్దిగా వారిస్తారు, రానియరు లోటుకు. అయినా వాళ్ళకి చెప్పి అది ఇది చెప్పి కొద్దిగా లోటుకి ఎంట్రీ అవుతాడు. ఎంట్రీ అయ్యేసరికి మొదటి ప్రాకారం దాటేసరికి అక్కడ ఆ మొదటి ప్రాకారం దాటితేనే అక్కడ ఏముంటాయంటే విలువ వనాలు ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, పైనకి వెళ్ళి జలపాతాలు పడుతుంటాయి. అక్కడ చాలామంది శివభక్తులు, ఇక్కడ దేహం త్యజించిన శివభక్తులు అక్కడికి వెళ్తారు. ఫస్ట్ లిస్ట్లో ఉన్న అంటే లాస్ట్ లిస్ట్లో ఉన్న శివభక్తులు అక్కడికి వెళ్తారు. పెద్ద పెద్ద కొండల నుంచి జాలు పడుతుంటాయి జలపాతాలు, అక్కడే శివ దీక్ష తీసుకొని శివ పూజలు చేస్తూ భస్మం వేస్తూ శివలింగాన్ని అర్చిస్తూ శివ పూజ చేస్తూ ఆ యోగులు హర హర మహాదేవ అనుకుంటే యోగులు కనబడతారు, శివ యోగులు కనబడతారు. వాళ్ళందరికీ నమస్కరిస్తూ కొద్దిగా ముందుకు వెళ్తాడు. ఇంకో రెండో ప్రాకారం కాడికి వస్తాడు ఈ భృగు మహర్షి. ఆ రెండో ప్రాకారం కాడికి వచ్చేసరికి అక్కడ అక్కడ శివగణాలు ఉంటారు, అక్కడ కూడా వాళ్ళు వారిస్తారు. అసలు వాళ్ళకు కూడా చెప్పి నేను శివయోగిని, నేను ఎప్పుడంటే అప్పుడు రావడానికి శివుడు నాకు ఆజ్ఞ ఇచ్చిండనగానే అక్కడ కూడా వదులుతారు. రెండో ప్రాకారం దాటేసరికి ఆ రెండో ప్రాకారంలో ఏముంటాయంటే కేవలం పురాణాలు పఠించేవాళ్ళు, శివపురాణం పఠించేవారు, ఈ శాస్త్రాలు శివుని గురించి శాస్త్రాలు చెప్పేవాళ్ళు, విద్వాంసులు శివనామం పఠిస్తూ పూజలు చేస్తూ శివలింగానికి పూజ చేస్తూ అక్కడంతా స్క్రీన్లు మనకి ఎట్లా ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్లు ఉంటాయో కైలాసంలో శివపార్వతులు ఏం చేస్తున్నారో ఇక్కడ రెండో ప్రాకారంలో ఈ ఎల్ఈడీలు కనబడుతుంటారు. శివపార్వతులు అక్కడ ఏం చేస్తున్నారో కనబడుతుంటారు, ఈ గణాలు అక్కడ ఏం చేస్తారో శివుని కనబడుతుంటారు. అలాగా ఎల్ఈడీలో కనబడినట్టు కనబడుతుంటారు. ఇక్కడ శివయోగులు తప్ప చేస్తూ శివపార్వతులను చూసి పొంగిపోతుంటారు. అలాగా పూలతోటి బిల్వదళాలతోటి పూజ చేస్తూ అక్కడ శివ పంచాక్షరి మంత్రం పఠిస్తూ శివ పురాణాలు చెప్తూ అక్కడ ఆ మునులు యోగులు సిద్ధ యోగులు అన్నీ పూజలు చేస్తుంటారు. ఆ ప్రాకారం కూడా దాటి మూడో ప్రాకారం కాడికి వస్తాడు ఈ భృగు మహర్షి. ఎప్పుడైతే మూడో ప్రాకారం వచ్చి ఆ మూడో ప్రాకారం కాడ కూడా చెప్పి ముందుకెళ్ళేసరికి ఆ మూడో ప్రాకారం కాడ దాటిన తర్వాత ఆ నాలుగో ప్రాకారంకి వచ్చేసరికి మొత్తం అఘోరాలు నాగసాధువులు కేవలం భస్మం దాల్చి కేవలం శుద్ధ పరబ్రహ్మ స్వరూపం లాగానే శివ పంచాక్షరి మంత్రం పఠిస్తూ ఓం అనే శబ్దంతో శివనామం పఠిస్తూ ఉంటారు వాళ్ళు. భస్మం ఎక్కడ చూసినా భస్మమే ఉంటుంది.
ఆ జలపాతాలు హంసలు పైనకెళ్ళి హంసలు ఎగురుతుంటుంటాయి, తెల్లగా మొత్తం ఆ వాతావరణం మొత్తం తెల్లగా బిల్వ వనాలు అన్నీ కనబడుతుంటాయి, సప్త సముద్రాలు కనబడుతుంటే అది దాడతాడు, నమస్కరిస్తాడు. వాళ్ళందరూ నమస్కరించుకుంటా హర హర మహాదేవ శంభో శంకర్ అనుకుంటా వాళ్ళు ఆ శివనామ స్మరిస్తూ ముందుకు వెళ్తాడు. 5వ ప్రాకారంకి వచ్చేసరికి అక్కడ 5వ ప్రాకారం కాడ కూడా చెప్తాడు ఈ భృగు మహర్షి. ఆ 5వ ప్రాకారం దాటుతాడు. దాటి 6వ ప్రాకారం వచ్చేసరికి కేవలం పరబ్రహ్మ స్వరూపులైన కాలి పంచాక్షరి మంత్రం పఠించే కోరి శుద్ధ అంటే దిగంబరులు భస్మం ధరించి అక్కడ కనబడతాడు. అది కూడా దాడతాడు. 6వ ప్రాకారంకి వచ్చేసరికి అక్కడ జగన్మాత భూలోకంలో ఈ భృగు మహర్షి ఏం చెప్పిండో జగన్మాతకు తెలుస్తుంది. ఈయనను లోటకు రానియద్దని చెప్పి జగన్మాత ఏం చేస్తుంది, కైలాసంలో ఇక లాస్ట్కి ఎండింగ్ వచ్చేస్తాడు. ఎండింగ్ ప్రాకారంకి వచ్చేసరికి అక్కడ గణాల్ని ఒక గణం శివగణము, ఒక గణం జగన్మాత గణం, ఇద్దరు ఒక పురుష గణం ఒక స్త్రీ గణం పెట్టేస్తుంది. పెట్టగానే 6వ ప్రాకారం దాటి 7వ ప్రాకారంకి వచ్చేసరికి అక్కడికి రానియరు ఆ గణాలు. ఆ దాటితే ఇక తిన్నగా శివలోకమే కైలాసమే. అక్కడ లోపల రానియకుండా ఇక స్త్రీ గణము ఇక్కడ పురుష గణం శివగణము ఇక్కడ శక్తి గణం ఇద్దరు ఆపేస్తారు. ఆపేసరికి నేను ఇట్లా భృగు మహర్షిని శివానుగ్రహం ఉన్నదిని మహాదేవ భక్తుణ్ణి నేను ఎప్పుడంటే అప్పుడు వచ్చే నాకు వరం ఇచ్చిండు పరమేశ్వరుడు అనగానే అదంతా మాకు చెల్లదు, పరమేశ్వరుని ఆజ్ఞ జగన్మాత ఆజ్ఞ నిన్ను లోటో రానియద్దు అని ఆజ్ఞ ఉన్నది అనగానే సరికి లేదు నేను మహాశివభక్తుని అనేసరికి లేదంటే ఆదిశక్తి ఏం చేస్తుందంటే వాళ్ళకు ఫుల్ పవర్ ఇచ్చేస్తుంది లోటు రానియదని పవర్ ఇచ్చేస్తే. ఎందుకంటే అక్కడ ఆదిశక్తిని తక్కువ చేసి మాట్లాడతాడు కాబట్టి భూలోకంలో ఆ ఆదిశక్తి అనుగ్రహం లేని కైలాసంలో ఎంట్రీ కాలేడు కదా, ప్రాకారాలు దాటాడు కానీ కైలాసం లోటుకు రాలేడు కాబట్టి అక్కడ ఆపేస్తారు, ఇద్దరు గణాలు ఆపేస్తారు. ఆపేయగానే ఆ భృగు మహర్షి అక్కడి నుంచి అప్పుడు తెలుసుకున్న జగన్మాత ఏం చేస్తుందంటే పరమేశ్వరుని నాకు నృత్యం తాండవం నేర్పు అని చెప్తుంది. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే కొన్ని తాండవంలో ఉన్న కొన్ని మెలకువలు నేర్పుతుంటాడు. ఆయన ఒక్కొక్క స్టెప్లా ఒక్కొక్క మెలకువ నేర్పుతుంటే ఈయన భృగు మహర్షి స్వామి మహాదేవ నీ దర్శనార్థం వచ్చాను, నీ ప్రాకారం కాడున్నా నీ గణాలు ఆపేస్తారు, మహాదేవ నీ దర్శనమి, జయ పశుపతినాథ్ మహాదేవ త్రిశూలధారి మహాదేవ అని చెప్పి ఈయన పిలుస్తాడు. మహాదేవుని పిలిస్తే అప్పుడు జగన్మాత నృత్యాన్ని ఆపి అప్పుడు పార్వతీదేవి నా భక్తుడు నా ప్రాకారం కాడికి వచ్చి నా గురించి నన్ను పిలుస్తుండు, నేను వెళ్ళాలనేసరికి స్వామి నాకు నృత్యం నేర్పుతా అన్నావు, నాకు నేర్పు అంటుంది అనేసరికి సరే అని చెప్పి శివుడు నృత్యం చేస్తుంటాడు. ఆ స్టెప్స్ నేర్పుతుంటాడు, జగన్మాతకు నేర్పుతా అంటే అప్పుడు ఇక భృగు మహర్షి ఏ మహాదేవ ఏ పశుపతినాథ్ మహాదేవ ఏ పరమేశ్వర మహాదేవ జగదీశ్వర నన్ను కాపాడు, నన్ను లోపలికి రాని స్వామి అని చెప్తాడు. నీ దర్శనం ఇవి స్వామి అంటాడు. నీ ద్వారం కాడున్నా నాకు నీ దర్శనమి పరమేశ్వర అనగానే అప్పుడు పరమేశ్వరుడు నృత్యం చేస్తూ ఆగుతాడు. దేవి నా భక్తుడు నా ప్రాకారం కాడికి వచ్చి నన్ను పిలుస్తుండు, నేను భక్త వస్తువులని కాబట్టి నేను వెళ్ళాలి అనగానే లేదు స్వామి నాకు నృత్యం నేర్పుతాని మాట ఇచ్చినావు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఎంత భక్త వస్తువుడు అయినా కానీ నా మాట పోనిస్తావా స్వామి అనగానే సరే అని చెప్పి నృత్యం చేస్తాడు. ఇక మూడవసారి ఏ మహాదేవ కపాలధారి పరమేశ్వర అని చెప్పి ఇక గంగాధర మహేశ్వర అని పరిపరి విధాలుగా పిలుస్తాడు. అయినా రాకపోయేసరికి ఇక్కడైతే ప్రాకారం దగ్గర ఈ గణాలు ఆపేస్తారు కదా, ఆ గణాలకు శాపం ఇచ్చేస్తాడు భృగు మహర్షి. మీరు నన్ను లోపలకు పోనిస్తలేరు కాబట్టి మీరు ధిక్కారం కింద మీరు రాక్షసులు అయిపో అని చెప్పి శాపం ఇచ్చేస్తాడు. శాపం ఇచ్చి లోటకు వచ్చేస్తాడు. లోట రాగానే అప్పుడు పరమేశ్వరుడు తాండవం చేస్తూ ఆ స్టెప్స్ నేర్పుతుంటాడు. పార్వతీమాతకు నేర్పుతా అంటే వెళ్ళొద్దని చెప్తుంది. నువ్వు వెళ్ళొద్దు, నా భక్తుడు ద్వారం కాడు ఉన్నాడు, నేను వెళ్తానగానే వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దని చెప్పేసరికి ఆహా పరమేశ్వరుడు నా గురించి వస్తా అంటే భక్తుడి గురించి వస్తా అంటే వెళ్ళని కూడా చెప్తాను, నువ్వు లోకమాతవు అని చెప్పి అహంకారంతో భక్తుడికి దర్శనమిద్దని చెప్తావా, నీకు ఇదే శాపం అని చెప్పి లోకమాత జగన్మాతకు ఈ భృగు మహర్షి శాపం ఇచ్చేస్తాడు. ఏమి ఇస్తాడంటే భూలోకంలో మానవ కన్య ఎట్ ఏ టైంలో ముగ్గురుగా పుట్టి మానవ కన్యగా మారిపో అని చెప్పి మానవుడు ఎట్లయితే దుర్భర జీవితం అనుభవిస్తాడో ఆ విధంగా మానవుడు ఎలా విధంగా అనుభవిస్తాడో ముగ్గురుగా మారిపోయి భూలోకంలో పడి స్త్రీగా మారి జన్మెత్తని శాపం ఇచ్చారు. శాపం ఇచ్చేసరికి జగన్మాత కోపం వస్తుంది. లోకమాత అయిన జగన్మాతకు నాకే శాపం ఇస్తావు మూర్ఖుడా, నువ్వు శివభక్తుడు అని ఒక యోగివని ఒక ఋషివని అహంకారంతో నాకు కైలాసంలోకి వచ్చే నా లోకంకి వచ్చే నాకే శాపం ఇస్తావు, నీకు ఇదే శాపం, భూలోకంలో భయంకరమైన రాక్షసుడు పడిపో అని చెప్పి ఇది శాపం ఇస్తుంది. శాపం ఇవ్వగానే
3 నెలల పాటు నిద్రపో, 3 నెలల పాటు నువ్వు ఋషివి కదా, నువ్వు ఋషివి అని చెప్పి అహంకారంతో నాకు శాపం ఇచ్చాను కాబట్టి నువ్వు ఋషి ఆశ్రమాల మీద పడి యజ్ఞయాగాదుల మీద ధ్వంసం చేస్తూ ఋషి పత్నులను ఎత్తుకపో అని చెప్పి శాపం ఇచ్చేస్తాడు. శాపం ఇచ్చేసరికి ఆ శాపం తింటాడు. తిని పరమేశ్వరాన్ని కాళ్ళ మీద పడేసరికి భృగు మహర్షి నువ్వు తపస్శాలివే కానీ జగన్మాతను ధిక్కరించినవు కాబట్టి శాపం తప్పదు, భూలోకంలో భయంకరమైన రాక్షసుడు అయిపోయి పడిపో అని చెప్తాడు. పడిపోగానే మహాదేవ హరహర మహాదేవ అని భూలోకంలో భయంకరమైన రాక్షసుడై లంబకరణుడుగా ఒక ఘోర గృహల పడిపోయి చీకటి గృహలో పడిపోతాడు. పడిపోయి 3 నెలలు నిద్రపోతాడు. 3 నెలలు లేచి ఆ ఋషుల ఆశ్రమాల మీద పడి అత్యాచారాలు చేస్తుంటాడు. ఇది ఇలా ఉండగా జగన్మాత అంటది, స్వామి నీకు దూరం అవ్వాలా, నేను నీకు విడవడు తప్పదా, మనకు విడవడు తప్పదా అంటారు. అంటే నాకు దూరం తప్పదా అంటారు. అనేసరికి భృగు మహర్షి మహా శివభక్తుడు, తర్వాత మహాయోగి ఋషి అతను. ఆయన మాట తప్పదు, దేవి నువ్వు జన్మెత్తాల్సిందే, భూలోకంలో మానవ కన్యగా ఎత్తాల్సిందే అని చెప్తాడు. స్వామి నీకు దూరం ఉండలేను కదా అంటే నీకు దగ్గరగా వస్తాను, నిన్ను నీ వెంటే ఉంటా అంటాడు. అనేసరికి జగన్మాత కైలాసంలో పార్వతీమాత 3 జ్యోతులుగా మారిపోతుంది. అక్కడ ఎట్ ఏ టైంలో 3 జ్యోతులుగా మారిపోయి భూలోకంలో ఈ భృగు మహర్షి శాపం ఇస్తాడు కదా, ఈమె పత్ని ఆల్రెడీ భృగు మహర్షి పత్ని ఆశ్రమంలో పూజ చేస్తుంది కాబట్టి ఆమె గర్భంలోకి వెళ్ళిపోతుంది. వరం కోరుకుంటుంది జగన్మాతకు. ఆ గర్భంలో 3 జ్యోతులుగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి 3 కన్యలుగా జన్మిస్తుంది. జన్మెత్తగానే ఆ 3 తొట్టిలో 3 పాపలుగా పెట్టి 3 తొట్టులు పెడుతుంది. పెట్టి ఆ జగన్మాత దగ్గర తీసుకొచ్చి ఆశ్రమంలో ఈ భృగు మహర్షి భార్య 3 తొట్టులుగా పెట్టి జగన్మాత నీ ప్రసాదమే అని చెప్పి నమస్కరిస్తుంది. నమస్కరించేసరికి నా భర్త కైలాసం వెళ్ళిండు ఇంకా రాలేదు, ఈ విషయం చూస్తా పొంగిపో నా భర్త అని అనుకుంటుంటుంది. ఈమె భర్త ఆల్రెడీ భృగు మహర్షి రాక్షసుడైపోయి జగన్మాత శాపం వల్ల రాక్షసుడైపోయింది విషయం ఈమెకు తెలియదు. ఇక ఋషులందరూ ఎదురు చూస్తుంటాడు. ఇక భృగు మహర్షి కైలాసం పోయింది ఇంకా రాలేదేందా అని వీళ్ళు ఆశ్చర్యంగా ఎదురు చూస్తుంటారు. ఇలా కాలం నడుస్తుంటే ఒకానొక సమయంలో 3 నెలలు పడుకుంటాడు, 3 నెలలు లేస్తాడు కదా ఈ రాక్షసుడు, ఈ లంబకరణుడు. ఈ భృగు మహర్షి లంబకరణుడుగా మారిపోతాడు, రాక్షసుడు మారిపోతాడు కాబట్టి ఆయన బయటకు 3 నెలల తర్వాత బయటకు వచ్చి, అయితే ఈ స్త్రీ పురుషులు కైలాసంలో 2 రాక్షసులు అయిపోని భృగు మహర్షి శాపం ఇస్తాడు కదా, వాళ్ళపై శివుడిని ఈ భృగు మహర్షి మాకు శాపం ఇచ్చిండే రాక్షసులు అయిపోగానే మీకు శాపం ఇచ్చిండు కాబట్టి మీరు అతనికి సేవకులుగా ఉండిపో అని చెప్పి శివుడు చెప్పగానే భూలోకంలో ఈ రాక్షసుడు సేవకుడుగా మారిపోతాడు వాళ్ళిద్దరు. అలాగా ఈయన 3 నెలలు పడుకుంటాడు, 3 నెలలు లేస్తాడు. లేవగానే ఈయనకు నా కర్తవ్యం ఏంటిది వీళ్ళు అనేసరికి ఇంకేముంది ఆశ్రమంలో పడి ఆ ఆశ్రమంలో ఉన్న గొడ్డు గోదన అన్నీ తినేసి అని చెప్పేసరికి ఈ లంబకరణుడు పోయి వాడు ఈ చేయి రైట్ చేయి తీసేసరికి కొన్ని లక్షల మంది రాక్షసులు పుడతారు, ఈ లెఫ్ట్ చేసేసరికి లక్షల మంది రాక్షసులు పుడతారు. పోయి ఆశ్రమంలో పడిపోయి ఆశ్రమంలో మొత్తం చిన్న భిన్నం చేస్తూ యజ్ఞయాదులు మొత్తం మలమూత్రాలు వేసి ఆ రక్తాన్ని పడేస్తుంటారు. ఇలాగా మొత్తం అకృత్యాలు చేస్తుంటారు. మొత్తం రాక్షసులు ఏం చేయాలో ఆ పనులు చేస్తుంటారు. అలాగా చేస్తున్నసరికి ఒకసారి ఈ 3 కన్యలను భృగు మహర్షి పత్ని ఆ తొట్టిలో తీసుకొచ్చి జగన్మాత ముంగడ పెడుతుంది. పెట్టి ఆ పూజ చేసి నీ ప్రసాదమే తల్లి అని చెప్పి ముక్తా అంటే ఈ రాక్షసుడు లంబకరణుడు వానాశ్రమే అంటే భృగు మహర్షి కాబట్టి ఇప్పుడు రాక్షసుడు అయిపోయాడు. పూర్వజన్మ స్మృతి ఉండదు కాబట్టి వానాశ్రమం మీద దాడి చేస్తాడు. ఇక ఆయన ఆశ్రమం మీద దాడి చేసి ఆ పసిగుడ్డులు మింగేస్తా, గుడ్లు మింగినట్టు మింగేస్తా అని చెప్పి ఆ పసిగుడ్ల దగ్గరకు వస్తాడు. అంటే ఆ పుట్టిన అమ్మాయిలు 3 అమ్మాయిలు కదా వాళ్ళు మింగేద్దామని వస్తాడు. వచ్చేసరికి నేను భృగు మహర్షి పత్నిని, నువ్వు రాక్షసుడా, నేను నా పిల్లల్ని ఎత్తుకోపోదామని చూస్తామని చెప్పి అప్పుడు మహాదేవ నన్ను రక్షించు అని పరమేశ్వరుని స్తుతిస్తుంది ఈ భృగు మహర్షి పత్ని. ఎప్పుడైతే భృగు మహర్షి పత్ని పరమేశ్వరుని స్తుతించేసరికి పరమేశ్వరుడు ఏదైతే అంతకుముందు 2013లో కేదార్నాథ్లో ఎట్లయితే వరద వచ్చిందో అలాగా ఒక్కసారి తుఫాన్ వచ్చి మొత్తం ఆశ్రమాలు మొత్తం రాజ్యాలు కొట్టుకుపోతుంటాయి. ఒక తుఫాను తుఫాన్ వచ్చినట్టు మొత్తం రాజ్యాలు కొట్టుకుపోతుంటాయి. అలాగే ఈ మొత్తం ఆశ్రమాలు కొట్టుకుపోయి ఆ 3 తొట్లలో ఉన్న చిన్న పిల్లలు పాపలుగా ఉన్న జగన్మాత ఆ 3 తొట్లు కకావికలమై వెళ్ళిపోయేసరికి ఆ వరదలో కొట్టుకుపోయి ఒక తొట్టిలో ఉన్న పాప పోయి ఆ రాజ్యంలో రాజు ఆసనం మీద పడిపోతుంది. ఇంకొక తొట్టిలో ఉన్న పాప పోయి ఒక అడవిలో ఉన్న చెంచులకు దొరికిపోతుంది. ఇంకో తొట్టి వేశ్యాగృహంలోకి వెళ్ళిపోతుంది. ఇలాగా 3 తొట్లు 3
3 విధాలుగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదైతే సింహాసనం మీద దొరికిన తొట్టిలో ఉన్న రాజుకు లేకలే అసలు పిల్లలు పుట్టరు వాళ్ళకు, ఆసనం మీద ఉన్న ఆ పాపను తీసుకొచ్చి ఆమె పేరు ఉమాదేవిగా నామకరణం చేస్తారు. తర్వాత ఈ చెంచుగా ఉన్న అడవిలో ఉన్న చెంచులకు దొరికిన ఆ తొట్టిలో దొరికిన పాపకు తర్వాత చెంచులకు దొరికిన ఆమెకు చండీదేవిగా పెడతారు. చండీదేవిగా పెడతారు. తర్వాత వేశ్యలకు దొరుకుతారు, వేషగృహాలకు దొరుకుతుంది కాబట్టి ఆమె పేరు గౌరీ మాతగా పెడతారు. అంటే ముగ్గురికి 3 పేర్లు పెడతారు. అంటే ఉమా, చండి, గౌరీగా నామకరణం చేస్తారు. చేసిన తర్వాత కాలానుగుణంగా అలాగా ఈ భృగు మహర్షి భార్య కొట్టుకుపోయి ఒక శివలింగం దగ్గర పడిపోయి ఉంటుంది. పడిపోయి ఉండేసరికి ఆ పరమేశ్వరుని ఇక నా భర్త పోయిండు, భర్త నీ దగ్గరికి కైలాసం వచ్చిండు, నా భర్త జాడలేదు, నా అమ్మాయిలు 3 అమ్మాయిలు ఈ వరదలో కొట్టుకుపోయారు, స్వామి ఏంది లీల అని చెప్పి ఏడుసి నేను ఎందుకు బతకడమని, నేను చావడమే శరణమని ఆ బండకేసి కొట్టుకపోయేసరికి అక్కడ శివుడే డైరెక్ట్ ఒక 5 సంవత్సరాల బాలుడుగా వచ్చేసరికి ఆ మునులందరూ వచ్చి ఈ బాలుడిని పెంచు అని చెప్పి ఆయన పేరు శంకరుడు అని పెడతాడు. అదే ఉమా, చండి, గౌరీ, శంకరుల కథ ఇది కాళికా పురాణంలో ఉన్నది. మనము 7వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం కాళికా పురాణం. ఇక 8వ అధ్యాయంలో ఈ గౌరీ శంకరుల కథ ఉమా, చండి, గౌరీ. చండీదేవి చెంచులకు దొరుకుతుంది. ఆ చెంచుల దొరికిన వాళ్ళు రాత్రి పూట దొంగతనాలు చేస్తుంటారు, ఆ రాజ్యాల మీద పడి దొంగతనాలు చేస్తుంటారు, ఉదయం పూట పశుపక్షాదులను కొట్టుకుంటుంటారు. అదేవిధంగా ఈ రాజ్యంలో ఉమాదేవి ఆ రాజా వైభోగం అనుభవిస్తుంటుంది. తర్వాత ఆ గౌరీదేవి ఒక వేశ్య గృహంలో ఆమె శివారాధన చేస్తూ మహాశివభక్తురాలుగా మారుతుంది. ఆ కథ ఏంటిదో మనం 8వ అధ్యాయంలో మనం కాళికా పురాణాలు చెప్పుకున్నాం. హర హర మహాదేవ శంభో శంకర.